హలో అందరికీ నమస్కారం. హలో వెల్కమ్ టు కస్తూరి సెట్. ఈరోజు కస్తూరి టెలికాస్ట్ అవ్వబోతుంది. సో ఐఎమ్ సో వెరీ ఎక్సైటెడ్. ఆఫ్టర్ లైక్ 6 months తర్వాత మళ్ళీ నా సీరియల్ స్టార్ట్ అవ్వబోతుంది కస్తూరిలో. కస్తూరిగా స్టార్ మాలో. హోప్ మీరందరూ చూసి నాకు సపోర్ట్ చేస్తారు. అండ్ ఎస్, ఈరోజు నేను కస్తూరి సెట్లో ఉన్న అందరినీ పరిచయం చేపిస్తాను మీకు. సో లెట్ మీ షో మై సెట్. సో ఇక్కడ మనం షూటింగ్ చేస్తున్నాము. ఇక్కడ షాట్ జరుగుతుంది యాక్చువల్లీ. చూడండి, అక్కడ మా డైరెక్టర్ గారు, కెమెరామెన్ గారు అందరూ ఎంత శ్రద్ధగా వర్క్ చేస్తున్నారు. హాయ్ సార్, బాగున్నారా? మా డైరెక్టర్ గారు బాలకోటి సార్, మా కెమెరామెన్ గారు ప్రకాష్ సార్, బుల్బుల్ అన్న అండ్ మా వర్షక్క. ఓకే యూ క్యారీ ఆన్, నేను తర్వాత వస్తా. సో అందరూ కొంచెం బిజీగా వర్క్ చేస్తున్నాము. అండ్ మాకైతే చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఈరోజు నుంచి కస్తూరి రాబోతుంది మీ ముందు. ఓకే, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. యాక్చువల్లీ నా పేరు ఐశ్వర్య. బిఫోర్ అగ్నిసాక్షి అని ఒక సీరియల్ చేశాను స్టార్ మాలో. అండ్ నౌ కస్తూరిలో కస్తూరిగా రాబోతున్నాను. కస్తూరి క్యారెక్టర్ ఎలా అంటే, డాక్టర్ అమ్మాయి ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. సో ఇంటర్న్షిప్ కోసం సిటీకి రావడం అలా ఏదేదో జరుగుతుంది స్టోరీలో. సో అక్కడ జరిగే ట్విస్ట్ అదే కథ. సో బేసికలీ కస్తూరి ఎలా అంటే చాలా జోవియల్, చాలా మాట్లాడడం, అందరితో సరదాగా ఉంటుంది. సో ఎవరైనా చూసిన వాళ్ళు ఈ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందా అని అనుకుంటూ ఉంటారు. సో అలా ఉంటుంది క్యారెక్టర్. అండ్ ఎప్పుడు జెన్యూన్గా ఉంటుంది. ఇంకా చాలా ఉంది కస్తూరి గురించి చెప్పాలంటే. మీరు ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది కస్తూరి అంటే ఏంటి అనేది. అండ్ కస్తూరి చుట్టుపక్కల చాలా క్యారెక్టర్స్ ఉంది. అన్ని క్యారెక్టర్స్కి దాని ఇంపార్టెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక్క నిమిషం, నేను అట్లా వెళ్ళిపోతాను. సో దిస్ ఇస్ రియలీ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. మంది చాలా బాగుంది, చాలా పెద్ద లొకేషన్. తిడుతున్నారు అందరూ నాకు ఫీల్డ్ అని. ఓకే, అందరినీ చూపిస్తా నేను. చూడండి, మా తాతగారు క్లాస్ తీసుకుంటున్నారు మా కొత్త హీరోకి. చూడండి తాతయ్య, సూర్య గారు మా తాతయ్య. నేను లైవ్ లో ఉన్నా, ఫేస్బుక్ లైవ్ లో. ఓకే, హాయ్, ఐఎమ్ సూర్య. నేను సూర్యని, నేను కస్తూరికి తాతయ్యని. తర్వాత కస్తూరి గురించి, నేను ఎంత క్యూట్ గా ఉంటాను కదా. మా కస్తూరి మిస్ వరల్డ్. మిస్ వరల్డ్ మా కస్తూరి. ఆమెకి మించిన అందం లేదు.
తాతయ్య most beautiful granddaughter, most beautiful girl in the world. తాతయ్య లవ్ యూ సో మచ్. అండ్ ఇంట్రడ్యూసింగ్ మన కొత్త హీరో నాగార్జున్. అందరికీ నమస్కారం. This is my first debut in Telugu. I'm enjoying a lot. Wow. My character is like, it's fun loving. Whatever the grandfather said, it's true. loving her. నేను ఇక్కడ ఫుల్ ప్యాన్ చేసుకొని ఓకే. ఈయన నిఖిల్ గారు మా ప్రాంప్టర్. Associate director. సో వీళ్ళే మాకు యాక్చువల్లీ బిఫోర్ మాకు ప్రాంప్టర్, ఇప్పుడు అసోసియేట్. ఓకేనా? సో డైలాగ్ అన్ని మాకు డైరెక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. చూసారా మా తాతయ్య ఎలా చెప్పారు నేను మిస్ వరల్డ్ అని. తాతయ్య నేను మళ్ళీ వస్తా ఉండు. Bye bye. Your chunni is dragging on the ground. అంటే కొంచెం క్లీన్ చేద్దామని. Okay. సో ఈరోజు ఎవ్వరూ మర్చిపోవద్దు, రాత్రి 9 గంటకు మా కస్తూరి స్టార్ట్ అవ్వబోతుంది స్టార్ మా ఛానల్లో. అండ్ ఇక్కడ చూడండి సుజిత్ లైవ్. మీ క్యారెక్టర్ పేరు అండ్ మీ రియల్ పేరు అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అన్నీ ఇంట్రడ్యూస్ చేయండి. My name is Sujit Gowda and I'm doing a character here. My character name is Ranjit. So I'll be playing a kind of antagonist over here. I'll be very arrogant. I won't listen to anybody. I just love my dad. So basically, I just listen to my dad and I won't listen to anybody else. So it's a very nice character that I've got. సూపర్. మీ క్యారెక్టర్ని మంచిగా ఏంటది స్టడీ చేశారన్నమాట. గుడ్ గోయింగ్. యా బాయ్. అండ్ ఇక్కడ ఈయన శ్రీకాంత్ గారు మా హీరో గారికి డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళు కన్నడ కొత్త కదా తెలుగుకి, సో చెప్తూ ఉంటారు. ఈయననే అన్నీ డైరెక్ట్ చేస్తూ ఉంటారు అతనికి. అండ్ హిస్ కాస్ట్యూమర్ కస్తూరి సెట్లు కాస్ట్యూమర్. యువర్ నేమ్? యా. అండ్ యాక్చువల్లీ ఇంకా చాలామంది ఉన్నారు. మా డైరెక్టర్ గారు కొంచెం బిజీగా ఉన్నారు, ఇప్పుడు వెళ్తే తిడతారేమో అని వెళ్ళట్లేదు. పాపం ఎవరు తిట్టారు, చాలా మంచిగా ఉంటారు. సో ఎస్ గైస్, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఏమైనా తెలుసుకోవాలని ఉంటే అడగొచ్చు. Thank you so much guys, love you. నాకు షార్ట్ పిలుస్తున్నారు, ఉన్నది ఎవరికైనా ఫోన్ ఇచ్చేసి వెళ్తా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఈరోజు ఎవ్వరూ మర్చిపోకుండా చూడాలి. నేను వచ్చేస్తున్నా మీ ఇంటికి. ఎక్కడి నుంచి అక్కడ ఎత్తలేదు కదా, అక్కడి నుంచి ఎత్తలేదు కదా, ఇది తర్వాత కట్టాట్లే కదా. షార్ట్ కంపోజింగ్ చేస్తున్నారు. ఓకే ఫైన్. సారీ, ఇందాక ఎవరు కమెంట్స్ చూడలేదు, ఇప్పుడు చూస్తున్నా. Fans are feeling that you would be there. Cute dot. Oh, thank you so much, Vishwanath. Thanks a lot. ఏ ఇది ఇలా పట్టుకొని ఉండు గైస్. 2 minutes మళ్ళీ వచ్చేస్తాను, ఇక్కడే ఉండండి. అప్పటిదాకా మా షార్ట్ చూస్తూ ఉండండి ఎలా చేస్తాం యాక్టింగ్ అని. ఓకే
చూడండి లైవ్. అక్క హలో. ఫేస్బుక్ లైవ్లో ఉన్నాం స్టార్ మా పేజ్లో. ఓకే ఓకే. మీరు అప్పుడే చాలా బిజీ అయిపోయారు. మీ కస్తూరి గురించి ఏమనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా ఉంది ఈ ప్రొడక్షన్లో వర్క్ చేయడం. మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. షూట్ చూపించాలా? నేను ఇప్పుడు షార్ట్లో ఉన్నా. ఇప్పుడు అదే చేస్తా. జూమింగ్. మా ప్రకాష్ గారిని జూమ్ చేసి చేసి పెడుతున్నా. ఉండండి ఓ 2 minutes మా షార్ట్ చూస్తూ ఉండండి, నేను మళ్ళీ వచ్చేస్తా. ర్యాలీ చేస్తున్నా. ఏం చేద్దాం చెప్పు. మేడం తీయమన్నది. మేడం ఫోన్ ఆగసా నువ్వు వాళ్ళతో ఏమన్నా వస్తున్నాయి కింద కామెంట్స్ వస్తారు. హాయ్ హాయ్ నరేందర్. అరే అడ్డు నిలబడతారు పోయి. లొకేషన్ నాకు బాగా నచ్చింది అక్క. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నవ్విందా ఏమైనా చేసిందా? అమ్మకాడ నాన్నకాడ ఫీల్ అయింది, ఏమైనా ఫీల్ అయిందా? ఎందుకు హోంపడపడుతున్నారు ఇప్పుడు? ఇందాక మీరు నవ్వుతూ కళ్ళ నీళ్ళు ఉన్నాయా? మీ రోజులు వచ్చాడు వచ్చిందా? నవ్వుతూ చిన్న గట్ట ఉన్న కళ్ళు తెలిసింది సార్. తెలిసిందా? వర్ష చెప్పదు ఈ గురించి ఉంటుంది మేడం. బాగానే వచ్చింది సార్. రెడీ మామ రెడీ. సార్ తెలుసా నీకు? మా మెయిన్ డైరెక్టర్ గారు మల్లినేని హాయ్ అండి. ఆర్కే సార్. ఓకే 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 సార్ లైవ్ చేస్తున్నా సార్, ఏదైనా చెప్పండి నా గురించి గొప్పగా. గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదండి. షీ ఈజ్ వెరీ గుడ్ యాక్ట్రెస్. తను అసలు ఉంటే షూటింగ్ ఉంటే పండగ వాతావరణం ఉంది, షూటింగ్ చేస్తున్నట్లేదు. మేము ఒక ఫ్యామిలీలో ఉన్నాము. బట్ నేను చూడండి 9 o'clock వస్తుంది. అందరూ కూడా అగ్నిసాక్షిలో తను ఆ క్యారెక్టర్ ఒక రకం చేస్తే ఈ క్యారెక్టర్ కస్తూరిని తను వచ్చి డిఫరెంట్ స్టైల్లో కష్టపడి చేసింది. మిమ్మల్ని డెఫినెట్గా నవ్వుతూ ఎంజాయ్ చేస్తాను అనుకుంటాను. ప్లీజ్ వాచ్ కస్తూరి. థ్యాంక్ యూ సార్ నా గురించి గొప్పగా చెప్పినందుకు. చెప్పించుకున్నారా? రిక్వెస్ట్ చేసి మరి చెప్పించుకున్నారు. రెడీ రామ్మా. అక్కడి నుంచా ఇక్కడి నుంచే కదా? రెడీ. అయ్యో అయ్యో ఏదో అయిపోయింది. అయ్యో ఇప్పుడు ఎట్లా అప్పటి నుంచి పట్టుకొని ఉన్నా.
మరే రే పోరా పోరా